హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విప్రో కంపెనీ నుంచి రిలీజ్ అయిన జాబ్ ఆఫర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకి ఆన్ స్టాప్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇక్కడ చూడండి, జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. సో మనకి లొకేషన్స్ చూడండి, బెంగళూరు, చెన్నై, గుర్గాన్, హైదరాబాద్, కొచ్చి, ముంబై, నోయిడా అండ్ పూణే. ఎలిజిబిలిటీ చూడండి, ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే కనుక ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా పర్వాలేదు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఎంబీఏ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, ఇలా ఎవరైనా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్ ఒకసారి మీరు చూడండి. ఏంటి జాబ్ డీటెయిల్స్ అంటే, కస్టమర్ కంప్లైంట్స్ మనం అనేది తీసుకొని వాటికి మనం ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో విప్రో కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి డిఫరెంట్ కొలాబరేషన్ కంపెనీస్తో వర్కప్ ఉంటుంది కదా. సో వాళ్ళకి మనం క్లియర్గా వాళ్ళకి వచ్చే డౌట్స్, ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే మనమైతే వాళ్ళకి ఎంక్వైరీస్ అనేది రిజల్యూషన్స్ చేయాల్సి ఉంటుంది. అదే వర్క్. అలాగే మనకి ఇక్కడ టార్గెట్ సేల్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కొలాబరేటివ్ టీమ్ మెంబర్స్తో బెటర్గా వర్క్ చేసే కెపాసిటీ అయితే మనకి ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం మనకి 12th పాస్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ మనకి 18 years నుంచి 30 years వరకు మనమైతే దీనికి ఎలిజిబిలిటీ. అలాగే మనకి స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. అలాగే పర్టికులర్గా మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకి ఉండాలి. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనకి తెలుగు కూడా ఉంది, నో ప్రాబ్లం. అలాగే పేషెంట్ కస్టమర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్, డౌట్స్కి మనము రిజల్యూషన్స్ అయితే, క్వైరీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే కనుక ఇంకా మచ్ మోర్ అడ్వాంటేజెస్ అయితే దీనికి ఉంటాయి ఈ జాబ్కి. అలాగే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ప్రిఫరబుల్. సో శాలరీ పర్ఫార్మెన్స్ మీరు చూసారు కదా, మన వర్క్ బేస్డ్ పర్ఫార్మెన్స్ బట్టి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. నార్మల్గా అయితే 25,000 వరకు ఇస్తారు. అలాగే మన వర్క్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటే కనుక సో శాలరీ హైక్స్ అనేవి, ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి అప్లై చేయాలి అంటే ఇక్కడ జాబ్ లొకేషన్స్ చూడండి. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. సో మనకి జాబ్ లొకేషన్స్ మీరు చూస్తే బెంగళూరు, చెన్నై, గుర్గాన్, హైదరాబాద్, కొచ్చి, ముంబై, నోయిడా అండ్ పూణే. సో శాలరీ మనకి చూస్తే మినిమం శాలరీ అనేది పర్ ఇయర్కి 2.7 lakhs per annum ఇచ్చారు. మ్యాక్సిమం 3.5 వరకు అయితే ఉండొచ్చు. సో వర్క్ డీటెయిల్స్ చూస్తే మనం 6 days వర్క్ అయితే ఉంటుంది. అలాగే జాబ్ టైప్ మనం చూస్తే ఆఫీస్ వర్క్, అలాగే ఫుల్ టైం జాబ్. సో దీనికి అప్లై చేయాలి అంటే కనుక క్విక్ టు అప్లై ఓకే చేయండి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేయడానికి ఫస్ట్ మీరు మీ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఎందుకు అంటే వాళ్ళు కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఫర్దర్గా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే కనుక మెయిల్కి అనేది డీటెయిల్స్ వస్తాయి. సో వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. అలాగే మీ ఫస్ట్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఆర్గనైజేషన్ నేమ్ అంటే మీరు చదువుకున్న డిగ్రీ అయితే బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది కదా, అట్లా మీరు చదువుకున్న యూనివర్సిటీ నేమ్ అయితే ఇచ్చేయండి. సో టైప్ అంటే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ప్రొఫెషనల్ అయితే ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే ప్రొఫెషనల్ ఇవ్వండి, లేదు అంటే ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 2 years మీ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేయండి. ఏమీ లేదు అంటే 1 year పెట్టేయండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడుగుతుంది. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ అని నో అని ప్రెస్ చేయండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర ఇండియా క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వండి. నేనైతే నా డీటెయిల్స్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అని చూపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ ఫైల్ దగ్గర మీరు క్లిక్ చేసి మీ కరెంట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. కరెంట్ లొకేషన్ దగ్గర, కంట్రీ దగ్గర మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ ఇవ్వండి. ఇండియా అని ఇచ్చేస్తున్నాను. స్టేట్ దగ్గర మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేయండి. సిటీ దగ్గర మీరు ఉంటున్న కరెంట్ సిటీ నేమ్ ఇవ్వండి. సో మీరు ఆర్ యూ ఇన్ బెంగళూరు, నోయిడా, మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. ఎస్ అని పెట్టండి. ఇఫ్ యూ
ఎస్ విచ్ ప్లేస్ యు ఆర్ అని అడుగుతుంది. సో మీరు ఎక్కడ ఉన్నారు అంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు క్లిక్ చేయండి. నేను బెంగళూరు అని పెడుతున్నాను. ఇప్పుడు కింద కనిపించే సబ్మిట్ బటన్ని మీరు ప్రెస్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్ చెక్ చేసుకోండి. ఆ మెయిల్లో మీకు నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఫర్దర్గా మీకైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ మెయిల్ చేస్తారు. సో ఇదైతే నాకు వచ్చిన మెయిల్. సో అదండి ఈరోజు వీడియో. మంచి ఆపర్చునిటీ మీరైతే మిస్ చేసుకోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. యూస్ అయితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.